నీ ఆదేశం మేము వినాం. మాకు చెప్తారా పర్యావరణం? మీరు రోడ్డు మీద ఆవులు కోసినప్పుడు చెప్పు, ఎన్ని ఆవులు కోయాలో చెప్తావా? బక్రీద్ నాడు, రంజాన్ నాడు రోడ్ల మీద కోస్తారు, ఎన్ని ఆవులు కోయాలో చెప్పరా? నీకు దమ్ముంటే అదవుతున్నా. బాంబులు కాల్చండి. ఎప్పుడు కాలుస్తారు? ఇంకెప్పుడు కాలుతారు? సంవత్సరానికి ఒకసారి కాలుస్తాం. అంటే రేపు పొద్దున్న శివరాత్రి వస్తుంది, జాగారం ఎన్ని గంటలు చేయాలి? ఈడే చెప్తాడేమో. కాదు, కొత్తగా పెళ్ళయింది, ఎంతసేపు చేయాలి? ఆడి చెప్పు తీసుకొడతాం. సుప్రీంకోర్టు లేదు, ఆడి పొగుడు లేడు, చెప్పు తీసుకొడతాం. మీ లిమిట్స్ మీరు దాటారా బాగుండదు. మేము పనులను పెట్టుకున్నాం, పనుల్లో ఉన్నారు. వీక్షకులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. కొన్ని సంవత్సరాల క్రితం, అది దీపావళి మరుసటి రోజు, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. ఎందుకంటే ఆ డాక్టర్ గారి దగ్గర నేను ఒక ల్యాండ్ కొన్నాను. ఆ విషయంలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి ఒక 10 సంవత్సరాల అబ్బాయి చెయ్యి మొత్తం ఇదంతా బాగా అంటే కాలిపోయింది, విపరీతంగా ఉందన్నమాట. అంటే ఈ పోర్షన్ మరి ముఖ్యంగా ఇవి మరి ముఖ్యంగా డ్యామేజ్ అయ్యాయి. అది అడిగాను. అంటే ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ ఎవరో వాళ్ళ తాలూకులు తీసుకొచ్చారు. ఎలా జరిగింది ఈ సంఘటన అన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, నిన్న దీపావళి కదండి, ఆ దీపావళిలో మరి మందుగుండు సామాన్లు మరి కాలుస్తుండగా ఈ సంఘటన జరిగింది అని వాళ్ళు చెప్పారు. ఆ పిల్లడి తాలూకులు చూసి చాలా బాధపడ్డాను. ఎందుకంటే చిన్నపిల్లడు తట్టుకోలేకపోతున్నాడు పాపం. అయితే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేనేం చెప్తున్నానంటే, ప్రతి మతంలో కూడా పండుగలు ఉంటాయి, పండుగలు చేసుకుంటారు. ఆ పండుగల్లో ఆ మతాచారాలు, మత సాంప్రదాయాలను బట్టి కొన్ని ఆచార వ్యవహారాలు పాటిస్తుంటారు. అయితే ఏది పాటించినప్పటికీ ఈ రోజున మనం కొన్ని ఆలోచన చేయాలి. ఏ మతంలోనైనా మొదటిది ఆ ఆచార వ్యవహారం, ఆ పండుగలో మనం చేసేటప్పుడు దానివల్ల మన ఆత్మీయ జీవితానికి ఏ ప్రయోజనం ఏంటి, అలాగే పర్యావరణానికి ప్రయోజనం ఏంటి, ఎదుటి మనిషికి ప్రయోజనం ఏంటి, దేవుడు దీన్ని ఖచ్చితంగా ఇలా చేయమన్నాడా, అది శాస్త్రానుసారమైందేనా, ఇలాగూ అనేక విషయాలు ఆలోచన చేయాలి. ఇప్పుడు పండగ అని చెప్పి మరి ఏదో వెలుగులతో కూడుకుంటుందని చెప్పినప్పుడు ఆ ఇంట్లో వెలుగు నిండలేదు, ఆ ఇంట్లో వెలుగుమయం కాలేదు. ఆ కుర్రోడికి జరిగిన సంఘటన వల్ల ఆ ఇల్లు చీకటి అయిపోయింది, చీకటిగా అయింది. కాబట్టి ఎప్పుడు నా చిన్నప్పటి నుండి నేను ఇది వింటుండేవాడిని. ఈ దీపావళి అప్పుడు ఇవి పేలుస్తుంటారు కదా, మరి పేలుస్తుండేటప్పుడు దేనికి ఈ యొక్క స్విచ్ బుడ్లో లేకపోతే ఈ పెద్ద బాంబులు, ఇవేవో వెన్న ముద్దలు, కాకరపోతులు ఇవన్నీ చేస్తారు కదా, ఏంటి దీని కారణం ఏంటి అడిగినప్పుడు చాలామంది కూడా చెప్పేటటువంటి కొన్ని విషయాలు, నరకుడిని ఇది చేయడం అదొగ్గేయండి. చాలామంది ఆ రోజుల్లో చెప్పేది ఏంటంటే, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ప్రజల్ని నమ్మిపుచ్చేవాళ్ళు, ప్రజల్ని మోసపుచ్చేవాళ్ళు. ఏంటి, దీనివల్ల దోమలు చచ్చిపోతాయి, చూసారా, ఆవిటికి అంటే రథయాత్రకి చాలా దోమలు పెరుగుతాయి, దీపావళి వచ్చేసరికి దోమలన్నీ చచ్చిపోతాయి, ఏవో చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. అది ఎప్పుడు చెల్లుబాటు అయిందంటే, ఆ రోజుల్లో మీరు నేను మనమందరం చదువుకోని రోజుల్లో, శాస్త్రము మనం సాంకేతికంగా శాస్త్రపరంగా మనం అభివృద్ధి చెందని రోజుల్లో, శాస్త్రవేత్తలు దాని గురించి వచ్చినటువంటి నష్టాలు ఎన్నో వాళ్ళు పరిశోధన చేయని రోజుల్లో వాళ్ళు చెప్పినటువంటి ఆ కాకమ్మ కథలు నమ్మాం. నేను కూడా అదే అనుకునేవాడిని, నిజమే కదా, దోమలన్నీ పోతాయి, మొత్తం మా ఊరల్లా వీటన్నిటితో ఇదేసరికి దోమలు పోతాయి అలా చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు. దోమలు పోతాయి, దీనివల్ల ఎంత ప్రయోజనం అనుకుంటున్నారో, దీనివల్ల ఎంత అంటే ఈ ఎదుటోడికి అంటే మనకి
తెలియనంత వరకు వాళ్ళు రకరకాలైనటువంటి మూఢనమ్మకాల్ని రకరకాల కాజుల్ని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అది ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే దోమలు ఏమి ఏదో దీపావళితో వీటితో చచ్చిపోవేమి. ఇంటి ముందులో ఉన్నటువంటి కాలువ చల్లగా ఉండాలి, కానీ ఆ కాలువ చల్లగా ఉండాలి, కానీ దోమలు ఇప్పుడు చుట్టారకం చేసుకుని ఉంటాయి. ఇంటి ముందులో ఉన్నటువంటి ఆ మురికి గుంట, ఇంటి ముందులో ఉన్నటువంటి ఆ నీటి ఇవన్నీ చల్లగా ఉండాలి, కానీ దోమలు ఇటు వదిలేలో అవి చుట్టారకం ఏమి అగ్గో. దీపావళితో ఈ బాంబులతో సంబంధం లేదనేది అర్థమైపోయింది ఆల్రెడీ. పైగా రెండోది, దానివల్ల ఏదో సైంటిఫిక్గా ప్రయోజనం ఉంది అన్నట్టుగా చిన్నప్పుడు మోసపుచ్చారు. ప్రజలు ఎక్కువ చదువుకోనప్పుడు, ప్రజలు అంత సాంకేతికంగా అంత శాస్త్రీయంగా ప్రజలు ఎదగనప్పుడు వాళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆ కథలు ఆ రోజులు నమ్మాం. కానీ ఈరోజు శాస్త్రవేత్తలు మొదలుకొని ఎంతో చదువుకున్న వాళ్ళ వరకు తెలుసు. ఎందుకంటే ఆ రోజున విడుదలయ్యేటటువంటి ఆ పొల్యూషన్, మొదటిది సౌండ్ పొల్యూషన్, శబ్ద కాలుష్యం చాలా విపరీతంగా. అలాగే రెండోది వాయు కాలుష్యం. ఎంత కెమికల్ ఆ రోజున రిలీజ్ అవుతుంది, ఎంత పొగ ఆ రోజు రిలీజ్ అవుతుంది, అది ఒక మనుషులకి ఎంత ఇబ్బంది పెడుతుంది అనేది ఈరోజు శాస్త్రవేత్తలు కూడా దాన్ని చెప్తున్నారు. ఇది కొన్ని ఇవి చేయడం వల్ల ఇదిగో ఇంత నష్టం జరుగుతుంది అనని. అంటే ఒకప్పుడు ఎప్పుడో చెప్పుకుంటూ వచ్చారు దోమలు చచ్చిపోతాయి, దానిలో అది సైన్స్ ఉందని. కానీ ఈ రోజున అది ఏమి చెల్లదు. ఎందుకంటే మన మూఢనమ్మకాలు ఈ ప్రపంచంలో మనిషి తాలూకు మూఢనమ్మకాల్ని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. ఆ మూఢనమ్మకాన్నే ఒక గొప్ప సైన్స్గా ప్రజలకి రుద్దుతూ అందులో ఒక సైన్స్ ఉందని చెప్పుకుంటూ వచ్చి అది దాని ద్వారా వాళ్ళు ప్రయోజనాన్ని పొందారు. అంటే ప్రజల్లో మూఢనమ్మకాల్ని వెదజల్లి ఆ మూఢనమ్మకాలే వాళ్ళొక బ్రతుకు తెరువుగా, వాళ్ళ బ్రతకడానికి ఒక పెట్టుబడిగా వాళ్ళు పెట్టుకున్నారు. అఫ్కోర్స్ అండి, ప్రతి మతంలో మత ఆచారాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, మత పద్ధతులు ఉంటాయి. అయితే ప్రతిదానికి అది శాస్త్రీయమైనదిగా కావాలి, రెండోది పర్యావరణానికి అనుకూలమైనది కావాలి, తర్వాత రెండోది ఏంటంటే మనిషి ఆత్మీయ జీవితానికి, మనిషి ఆర్థిక జీవితానికి, మనిషి కుటుంబ దీనికి ఉపయోగపడేదిగా ఉండాలి. వాళ్ళ బ్రతుకు కోసం, కొంతమంది మనుషుల బ్రతుకు కోసం మిగతా అంతటినీ పొల్యూట్ చేసే పరిస్థితిని ఎప్పుడూ రప్పించుకోకూడదు. మరి ఆ కుర్రోడు చెయ్యాలగా అయిపోయింది. అక్కడ ఎవరు దాని బాధ్యులు? ఇప్పుడు కుటుంబాల్లో వెలుగుమయం అని అన్నారు. ఇంకా కొంతమందిని అడిగినప్పుడు నా చిన్న దినాల్లో కూడా లేదు, ఆ దీపాలు వెలిగించడం అంటే ఏమీ కాదు, చెడుని కాల్చేయడం అన్నమాట. చెడుని కాల్చేయడం అనండి. అక్కడ చెడుని కాల్చేయడం అని అంటే ఒకటి మనం అక్కడ చెడు కాల్చేది ప్రజలకు అర్థం కాలేదు. చెడులో కాలిపోతున్నారు ప్రజలు. చెడుని పెంచి పోషించుతున్నట్టుగా అవుతుందే తప్ప ఒక ఏదో అవి మందుగుండు సామాన్లు, లేకపోతే వాతావరణాన్ని పొల్యూట్ చేసి, లేకపోతే శబ్ద కాలుష్యాన్ని పెంచి విపరీతమైనటువంటి ఇవి చేయడంలో చెడుని పెంచి పోషిస్తున్నట్టు అవుతుందే కానీ దాన్ని చెడుని కాల్చేసినట్టుగా ఏం అవ్వదు. ప్రజకి చెడు కాలుస్తున్నాం అనేటటువంటి చెడు కాలుస్తున్నాం అనేటువంటి భావన అది సరైన ఇండికేషన్ ఇవ్వదు. తర్వాత కొన్ని విషయాలను మనం ఇంకా దీనిగా చూసినట్లయితే అసలు ఒక ఇవి చేస్తున్నాం, ఒక ప్రధానమంత్రి లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఒక ఏదో చేస్తూ దానికి లెక్కలు వేస్తారు మీడియా వాళ్ళు. చూసారా, ప్రధానమంత్రి ఎంత ఖరీదైన కంటద్దాలు పెట్టుకున్నారు, ఎంత ఖరీదైన వాడుతున్నారు, చూసారా ముఖ్యమంత్రి ఎలాంటి ఇల్లు కట్టుకున్నారు, అలాంటి ఇల్లు కట్టుకున్నారు, ఎంత దుర్వినియోగం అయిపోతుందని. బాగానే ఉందండి, మీడియా చెప్తున్నారు, బాగానే ఉంది, ప్రజలందరూ దాన్ని చేస్తున్నారు, బాగానే ఉంది. మరి ఆ రోజున దీపావళి రోజున ఇంతమంది ఒక ఇంటికి యావరేజ్లో 500 రూపాయలు చొప్పున ఈ మొత్తం మందుగుండు సామాను 500 రూపాయలు ఒక ఇంటికి, ఒక కుటుంబానికి యావరేజ్గా చూసుకుంటే దేశంలో ఎన్ని
కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఆ 500 అలా లెక్క వేస్తే అది ఏమవుతున్నట్టుగా? అన్నిటినీ లెక్క వేస్తే ఒక దేశ సంపద అగ్నిలో కాల్చేస్తున్నాం. దానివల్ల ప్రయోజనం ఏమైంది? దానివల్ల ఏంటి ప్రయోజనం? ఆర్థిక రంగానికి ఏం ప్రయోజనం? దానివల్ల మన రక్షణ రంగానికి కానీ, వైద్య రంగానికి కానీ, ఇంకా దేనికి కానీ పలానా ప్రయోజనం అని చెప్పండి. దానివల్ల ఇది ఒక కుటుంబానికి యావరేజ్గా 500 రూపీస్ మందుగుండు సామాన్లు చొప్పున కాల్చేస్తుంటే దాన్ని లెక్కయ్యరు. ఎంతసేపు అదిగో అక్కడ మినిస్టర్ ఎంత ఖరీదు చేసేసాడు, ఇంత ఖరీదు చేసేసాడు, బాగానే ఉందండి, మీరు ఏదో చెప్పారు, ప్రజలేదో నమ్మబుచ్చుతున్నారు, అలా చేశాడు, ఇలా చేశాడు, దుర్వినియోగం చేశాడు. ఈ ప్రజలందరూ ఈ ఓవరాల్గా ఒక దేశమంతా ప్రజలందరూ ఇటువంటి దీనిలో లెక్క వేసుకుంటే ఎన్ని కోట్ల రూపాయలు కేవలం ఒక్కదానికి కూడా ఉపయోగం లేకుండా అగ్ని పాలు చేస్తున్నారు. దానివల్ల పర్యావరణానికి ప్రయోజనం ఏంటి? లేకపోతే కాలుస్తున్నటువంటి మనిషికి తన కుటుంబానికి ప్రయోజనం ఏంటి? లేకపోతే మనిషి ఆరోగ్యానికి ఏంటి ప్రయోజనం? లేకపోతే వాయు కాలుష్యానికి, శబ్ద కాలుష్యానికి కానీ వాటి వల్ల ప్రయోజనం ఏంటి? అసలు దీపావళి అంటే దీపాల ఆవళి. అదంతా పోయిందా? అది సైడ్ పెట్టేశారు. సైడ్ పెట్టేసి కేవలం మందుగుండు కామాన్లు, తారాజువ్వలు, లేకపోతే ఇంకేవో చేస్తే కానీ అది దీపావళి కాదు అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అసలు దాని కాన్సెప్ట్ ఏంటి, అసలు దాని కథ ఏంటి అన్నది పక్కన పెట్టేశారు. పూర్తిగా దీన్ని తీసుకొచ్చారు. పోనీ పర్యావరణ ప్రేమికులు, ప్రభుత్వము స్పందించి కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే ఉపయోగించండి అంటే అలా ఊరుకుంటున్నారా? లేదు, దానికి గురించి మళ్ళా మతోన్మాదులు రకరకాలైనటువంటి మంచి హిందువుల్ని కూడా రెచ్చగొడుతూ మన పండగల్ని వాళ్ళు దూరుతున్నారు, మన పండగల్ని వాళ్ళు శేషిస్తున్నారు అని వీళ్ళని రెచ్చగొడుతున్నారు, వాళ్ళని పురుగులుపుతూ చూసారా? ఎవరికి లేదు. క్రిస్టియన్స్కి వాళ్ళ పండగలు అయినప్పుడు ఏమన్నారు, ముస్లిమ్స్కి వాళ్ళ పండగలు అయినప్పుడు ఏమన్నారు, మన పండగలకి ఆంక్షలని రకరకాలైనటువంటి ఇవి చేసుకుంటూ మంచివారిని వారి మనస్సులను జరిపేస్తూ వారిని చెడగొడుతున్నారు. కానీ ఇలాంటి పర్యావరణానికి హాని చేసేటటువంటి, పర్యావరణానికి ముప్పు చేసేటటువంటి, కాలుష్యాన్ని పెంచేటటువంటి వాటి వల్ల సమాజానికి ఏంటి ప్రయోజనం? దాన్ని చెప్పండి. ప్రకృతికి ఏం ప్రయోజనం అది చెప్పండి. లేదు, వ్యక్తి యొక్క ఆరోగ్యానికి ఏం ప్రయోజనం, వ్యక్తి ఆ కుటుంబానికి ఆర్థికంగా ఏంటి ప్రయోజనం, వ్యక్తి ఆత్మీయంగా అవి పేల్చడం వల్ల మనిషికి స్పిరిచువల్గా ఏం ప్రయోజనం? ఒక విషతుల్యమైనటువంటి కొన్ని బాంబులు పేలుస్తూ అలా చేయడం వల్ల ఏం ప్రయోజనం ఏముంది? కాబట్టి వీక్షకులారా గమనించండి, ఇటువంటివి విడిచిపెట్టుకొని క్షేమం ఏదో ఒక పండుగ చేసుకుంటున్నాడు, అందులో క్షేమాన్ని ఇచ్చేది ఏంటి? దేశానికి, పర్యావరణానికి, సాటి మనిషికి, సమాజానికి, మనకి, మన కుటుంబానికి అడ్వాంటేజ్ ఏంటి? అలా గ్రహించాలి. అయితే బైబిల్ అయితే మాత్రం దీని విషయంలో చక్కని ఒక విషయాన్ని మరి ఇక్కడ తెలియజేస్తుందండి. ఏంటంటే పరిశుద్ధమైనటువంటి బైబిల్ నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంటుంది. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకునుడి. ఏవి న్యాయమో, ఏది పవిత్రమో, ఏది సత్యమో, ఏది ఉపయోగమో, ఏది క్షేమమో. నేను ఇక్కడ హిందువులు చేస్తున్నటువంటి ఆ దీపావళిని ఏదో విమర్శించి నేను అది చేయట్లా, నేను దాన్ని ఆ విధంగా నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. కానీ ఈ విధమైనటువంటి పర్యావరణానికి హాని చేసేటటువంటి
పర్యావరణానికి విషతుల్యం చేసేటటువంటి కొన్ని మందుగుండు సామాన్లు పేలుస్తూ ఉన్నారే, దానివల్ల ప్రయోజనం ఏముంది ఒకసారి ఆలోచించండి. అంటే ఒకటి ఆలోచన చేసుకోవాలా, ఏంటివి ప్రకృతిని ఏ విధంగా ప్రేమించగలుగుతున్నాం మనం. పర్యావరణానికి మన పండగ అనేది, వాళ్ళు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, మనం చేసే పండగ పర్యావరణానికి ఏం చేస్తుంది? క్షేమం అవుతుందా, కీడునిస్తుందా? మనం చేస్తున్నటువంటి ఈ ఫెస్టివల్ పర్యావరణానికి ఎంత ప్రయోజనం అవుతుంది, సాటి మనిషికి ఎంత ప్రయోజనం అవుతుంది? వీటన్నిటిని కూడా కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఎంత ప్రయోజనంగా ఉంటుంది ఏంటి అని వీక్షకులారా గమనించండి. నేను ఇంకో విధంగా క్రిటిసిజంతో అనడం, పర్యావరణాన్ని ప్రేమిద్దాం. అది ఏదైనా అది ఒక పొల్యూటెడ్గా ఉండి విపరీతమైన దీనిగా ఉంటున్నప్పుడు వాటిని విడిచిపెడదాం. ఒక క్రమమైన పద్ధతిలో ఆ ఫెస్టివల్ అనుకున్నప్పుడు ఆ క్రమమైన విధానంలో సాగిపోవాలి. అంతేగాని ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్రిస్టియన్ కావచ్చు, ఓ పండగ పేరుతో ఏదైనా, లేకపోతే ముస్లిం పండగ పేరుతో ఏదైనా పొల్యూషన్ చేసేది ఉంటే దాన్ని కూడా నేను ఖండిస్తాను. సమాజానికి ప్రయోజనం కావాలి. అదే బైబిల్ కూడా అది చెప్తుంది. ఏవి న్యాయమో, ఏవి మాన్యమో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి పవిత్రమైనవో, ఏమి అవసరమో వాటిని చేయండి. అవసరం లేనివి, 10 మందికి హాని చేసేవి వద్దు అని బైబిల్ చెప్తుంది. వీక్షకులందరికీ నేను తెలియజేస్తున్నాను, పర్యావరణాన్ని ప్రేమిద్దాం. విషతుల్యమైనటువంటి వాతావరణం ఇంకా పెరిగిపోకుండా మరి అందరం మనంతగా మన బాధ్యత మనం తీసుకుంటూ, ప్రతి ఒక్కరూ మనంతగా మనం బాధ్యత తీసుకుంటూ ముందుకు సాగుదాం. ఉంటాను మరి.